నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం, 24న వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు వేగవంతం. తాడిపత్రిలో విచారణ చేపట్టిన అధికారులు. గుక్కడు మంచినీటి కోసం అగచాట్లు పడుతున్న గిరిపుత్రులు, దాహార్తిని తీర్చండి అంటూ ఖాళీ బిందెలతో అధికారులకు మొర. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో 3 రోజుల్లో వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం వరకు ఎండలతో అల్లాడిపోయిన జనానికి వానలు కురుస్తాయన్న వార్త ఉపశమనం కలిగించింది. అల్పపీడనం ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీలోగా రాష్ట్రాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. అయితే తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటే వీటి రాక కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల అల్లర్లకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట, తిరుపతిలతో పాటు తాడిపత్రిలో విచారణ చేపట్టారు. సిట్ బృందం రాత్రి 11 గంటల సమయంలో తాడిపత్రికి చేరుకుని విచారణ చేశారు. ఇరు వర్గాలు రాళ్లు దాడి చేసుకున్న ప్రాంతాలు, జూనియర్ కాలేజీ మైదానం, పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. ఏజెన్సీలో నీటి కష్టాలను గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప వారి నీటి కష్టాలు తీర్చేవారు లేరు. గుక్కడు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి గిరిజన మహిళలది. అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ ఎక్కువగుడ్డి గ్రామంలో 12 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు వీరికి నీటి కష్టాలు ప్రారంభమైనట్టే. మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సిందే. కిలోమీటర్ల దూరం ఉన్న పెద్దగడకు నెత్తిన బిందెలు పెట్టుకుని నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. ఇటీవల జలజీవన్ మిషన్ ద్వారా 3 కొలాయిలు ఏర్పాటు చేశారు. అయితే ఆ కొలాయిల నుండి నీరు రావడం లేదు. దీంతో సమీపంలోని గెడ్డ వద్ద బురద నీటిని వడకట్టుకుని బిందెల్లో పోసుకుని తీసుకువెళ్తున్నారు. ఈ దుస్థితిని నిరసిస్తూ మంచినీటి కొలాయిల వద్ద ఖాళీ బిందెలు పెట్టుకుని గిరిజన మహిళలు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చేతులు జోడించి మా దాహయాత్రని తీర్చండి మహాప్రభు అంటూ నిరసన తెలిపారు. ఓవైపు మంచినీటి సమస్య,
మరోవైపు అంబులెన్స్ కూడా రాలేని దుస్థితిలో రహదారితో ఎక్కువగుడ్డి గ్రామ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు దర్శించుకున్నారు. ప్రోటోకాల్ ఏఓ నరసింగరావు న్యాయమూర్తి దంపతులను స్వాగతించి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. డిప్యూటీ కమిషనర్ సుజాత, ఏఈఓ ఆనంద్ కుమార్, దేవస్థానం న్యాయ విభాగం ఏఈఓ రమణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. కప్పు స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. తిరుపతి రేణిగుంట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణాలు ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాద్యాల నడుమ వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. సముద్ర మదనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతా వృక్షమే కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అనంతరం గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో ప్రత్యేకమైన గరుడ సేవ సోమవారం జరగనుంది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, విశాఖ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. హెడ్లైన్స్ మరోసారి. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం, 24న వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు వేగవంతం. తాడిపత్రిలో విచారణ చేపట్టిన అధికారులు. గుక్కడు మంచినీటి కోసం అగచాట్లు పడుతున్న గిరిపుత్రులు, దాహార్తిని తీర్చండి అంటూ ఖాళీ బిందెలతో అధికారులకు మొర. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.